కేవలం ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి దీని మీదే మా వాళ్ళ ఫోకస్ ఉంది. అందువల్లే వీళ్ళు రెడ్ బుక్ గురించి మేము మర్చిపోతామేమో ఒకవేళని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమైనా లొసుగులు ఉన్నట్లున్నాయి. ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళ మీద కక్ష ఉన్నట్టుంది క్లియర్ గా. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ ను ప్రత్యేకించి ఎప్పుడు అరెస్టులు చేస్తారని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. రెడ్ బుక్ లో ఉన్నదంతా కూడా క్లియర్ గా గత ప్రభుత్వంలో చట్టాన్ని అతిక్రమించి ప్రతిపక్షానికి ఉన్నటువంటి హక్కులను హరిస్తూ ఉద్యోగుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, రాజకీయ కింది స్థాయి కేడర్ వరకు ఎవరైతే యాంటీ గవర్నెన్స్ అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని విస్మరించి నియంతల కింద ఎవరైతే వ్యవహరించారో పైన జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని చూసుకొని కింది స్థాయిలో అట్లా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉన్నాయి. కానీ మా ప్రథమ ప్రయారిటీ రాష్ట్ర భవిష్యత్తు మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఆ పని మీద చేసుకుంటూ వెళ్తున్నారు మా నాయకులు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష అయితే వేసే తీరుతారు. కానీ దానికి సమయం ఉంది. ఎవరు కంగారు పడొద్దు. మీ ఇళ్లలో కుక్కలను మీ దగ్గరే జాగ్రత్తగా కట్టేసుకోండి. నిజంగా అది భయపడి పారిపోతే మిమ్మల్ని కాపాడే కుక్కలు కూడా ఇంకెవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి.